మే 14న మాల్దీవుల్లోని ప్రసిద్ధ అండర్ వాటర్ గుహ షార్క్ కేవ్ లో చిక్కుకొని 6గురు మరణించిన విషయం తెలిసిందే. మాల్దీవుల చరిత్రలోనే అత్యంత విషాదకరమైన డైవింగ్ ప్రమాదం ఇది. ఇటలీలోని జెనోవా యూనివర్సిటీకి చెందిన 5గురు సభ్యుల పరిశోధనా బృందం సముద్రపు పగడపు జీవులపై రీసెర్చ్ కోసం ఇక్కడికి వచ్చింది. వీరంతా అనుభవజ్ఞులైన డైవర్లే. పరిశోధనలో భాగంగా వీరు షార్క్ కేవ్ లో పిలిచే సముద్ర గుహలోకి అన్వేషణ కోసం వెళ్లారు. ఈ గుహలో 3 విభాగాలున్నాయి. మొదటి 2 భాగాలు తక్కువ లోతులో ఉండగా మూడవ భాగం 50 నుంచి 60 మీటర్ల లోతులో ఉంది. గుహలోని మార్గాలు చాలా ఇరుకుగా ఉండి మట్టి నీటిలో కలిసిపోవడం వల్ల దారి కనిపించదు. ఇక మాల్దీవులలో సాధారణ పర్యాటక డైవింగ్ పరిమితి 30 మీటర్లు మాత్రమే. కానీ ఈ బృందం దాదాపు 50 మీటర్ల లోతులో ఉన్న గుహ ముఖద్వారం వద్దకు వెళ్లి లోపలికి ప్రవేశించింది. ప్రవేశ ద్వారం వద్ద అత్యంత శక్తివంతమైన నీటి ప్రవాహాలుంటాయి. నిపుణుల అంచనా ప్రకారం డైవర్లు గుహ ముఖద్వారాన్ని పరిశీలిస్తుండగా తీవ్రమైన నీటి సుడిగుండం వారిని గుహ లోపలికి లాగేసి ఉండొచ్చు. గుహ లోపలి 3వ విభాగం దాదాపు 60 మీటర్ల లోతులో పూర్తిగా చీకటిగా శూన్యమైన విజిబిలిటీతో ఉంటుంది. లోపలికి లాగబడిన తర్వాత వారు తీవ్రమైన భయాందోళనకు గురై బయటకొచ్చే దారి తెలియక చిక్కుకుపోయారు. దారి వెతుక్కునే క్రమంలో గందరగోళం వల్ల వారి సిలిండర్లలోని శ్వాస తీసుకునే గాలి పూర్తిగా అయిపోయి ఊపిరాడక మరణించారు. వాళ్ళు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో మాల్దీవుల రక్షణ రంగంలోకి దిగింది. గాలింపు చర్యల్లో పాల్గొన్న సైనిక డైవర్ నీటి లోపలి ఒత్తిడి మార్పుల వల్ల వచ్చే డీకంప్రెషన్ సిక్నెస్ కు గురై ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. చివరకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్కు చెందిన 3 నిపుణులైన సాంకేతిక కేవ్ డైవర్ల సహాయంతో అత్యాధునిక పరికరాలను ఉపయోగించి గుహలోని అత్యంత లోతైన 3వ విభాగం నుండి 5గురు ఇటాలియన్ల మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన తాజా ఫోటోలు ప్రపంచాన్ని షాక్కి గురిచేస్తున్నాయి. మాల్దీవుల రాజధాని మాలేకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని వావు అటోల్ పరిధిలోని అలిమధా దీవి సమీపంలో షార్క్ కేవ్ ఉంది. షార్క్ గుహ ఇప్పటి వరకు పూర్తిగా మ్యాప్ చేయబడలేదు. అందుకే అనుభవజ్ఞులైన డైవర్లకు కూడా అత్యంత ప్రమాదకర ప్రదేశంగా పరిగణించబడుతుంది.